మనం నివసిస్తున్న ఈ భూమిపైకి చూస్తే నిశ్చలంగా ఉన్నట్టే కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం అది ఎప్పుడూ ఉడుకుతూ కదులుతూ ఉండే ఒక సజీవ గ్రహం. కోట్లాది సంవత్సరాల క్రితం భూమిపై ఉన్న ఖండాలన్నీ కలిసి పాంజియా అనే ఒకే ఒక్క మహాఖండంగా ఉండేవి. కాలక్రమంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల ఆ ఖండం మొక్కలై నేటి ఆసియా, ఆఫ్రికా, అమెరికా వంటి ఖండాలుగా రూపాంతరం చెందింది. ఈ ప్రక్రియ అక్కడితో ఆగిపోలేదు. నేటి రోజుల్లో కూడా భూమి మారుతూనే ఉంది. మన కళ్ల ముందే ఆఫ్రికా ఖండం మెల్లగా రెండుగా విడిపోతోంది. రాబోయే మిలియన్ల సంవత్సరాల్లో ఇది భూమి మ్యాప్ను పూర్తిగా మార్చేయబోతోంది. తూర్పు ఆఫ్రికాలోని రిఫ్ట్ వ్యాలీ ప్రాంతంలో జరుగుతున్న ఈ మార్పులు శాస్త్రవేత్తలకు ఒక అద్భుతమైన సహజ ప్రయోగశాలలా మారాయి. భూమి ఉపరితలాన్ని లిథోస్ఫియర్ అని పిలుస్తారు. ఇది ఒకే ముక్కగా కాకుండా అనేక భారీ భాగాలుగా విభజించబడి ఉంటుంది. వీటినే టెక్టానిక్ ప్లేట్లు అంటారు. ఈ ప్లేట్లు భూమి లోపల ఉన్న అత్యంత వేడి కలిగిన ద్రవరూపంలోని మ్యాంటిల్పై తేలుతూ ఉంటాయి. భూమి లోపల ఉష్ణ ప్రసరణ ప్రవాహాల కారణంగా ఈ ప్లేట్లు ఒకదానికొకటి దగ్గరగా కదలడం లేదా దూరంగా జరగడం జరుగుతుంది. ఆఫ్రికా విషయంలో ఇక్కడ ఒక డైవర్జెంట్ బౌండరీ ఏర్పడింది. అంటే భూమి ఉపరితలం ఇక్కడ మెల్లగా చీలిపోతోంది. ఆఫ్రికా ఖండం ప్రధానంగా రెండు పెద్ద టెక్టానిక్ ప్లేట్లపై ఉంది. నూబియన్ ప్లేట్ పశ్చిమ మరియు మధ్య ఆఫ్రికాను కవర్ చేస్తూ అతిపెద్ద భాగంగా ఉంది. మరోవైపు సోమాలి ప్లేట్ తూర్పు ఆఫ్రికాలోని ఇథియోపియా, కెన్యా, సోమాలియా, టాంజానియా ప్రాంతాలను కలిగి ఉంది. ఈ రెండు ప్లేట్లు ఏటా సుమారు 5 నుంచి 7 మిల్లీమీటర్ల వేగంతో ఒకదానికొకటి దూరంగా కదులుతున్నాయి. ఈ చిన్న కదలికలే కోట్లాది సంవత్సరాల్లో భారీ మార్పులకు కారణమవుతున్నాయి. ఈ ప్రక్రియ ఫలితంగానే తూర్పు ఆఫ్రికా చీలిక వ్యవస్థ అంటే ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ సిస్టమ్ ఏర్పడింది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన భూగర్భ పగుళ్లలో ఒకటి. ఎర్ర సముద్రం దగ్గర ప్రారంభమై ఇథియోపియా, కెన్యా, ఉగాండా, రువాండా, బురుండి, టాంజానియా, మలావి మీదుగా మొజాంబిక్ వరకు దాదాపు 3000 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ రిఫ్ట్ వ్యవస్థ ఒకే ఒక పగులుగా కాకుండా 2 ప్రధాన శాఖలుగా విభజించబడింది. తూర్పు శాఖ ప్రధానంగా ఇథియోపియా మరియు కెన్యా ప్రాంతాల్లో ఉంది. ఇక్కడ అగ్నిపర్వత చర్యలు చాలా తీవ్రంగా కనిపిస్తాయి. పశ్చిమ శాఖ ఉగాండా మరియు కాంగో సరిహద్దుల వెంట విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యంత లోతైన సరస్సులైన టాంగన్యకా సరస్సు, మలావి సరస్సు ఉన్నాయి. భూమి చీలిపోతున్న కొద్దీ భూకవచం పల్చబడుతుంది. దాంతో భూమి లోపల ఉన్న వేడి మ్యాగ్మా ఉపరితలానికి సులభంగా చేరుకుంటుంది. ఈ కారణంగానే తూర్పు ఆఫ్రికాలో అనేక అగ్నిపర్వతాలు ఏర్పడ్డాయి. ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన శిఖరం కిలిమంజారో కూడా ఈ రిఫ్టింగ్ ప్రక్రియ వల్లే ఏర్పడింది. ఇథియోపియాలోని ఎర్టా అలే అగ్నిపర్వతం నిరంతరం మండుతున్న లావా సరస్సుతో భూమి లోపలి అల్లకల్లోలానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ ప్రాంతంలో తరచూ సంభవించే భూకంపాలు భూమి నిరంతరం తన రూపాన్ని సర్దుబాటు చేసుకుంటున్నదనే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. భూమి విడిపోవడం చివరకు కొత్త మహాసముద్రం ఏర్పడడానికి దారితీస్తుంది. మొదట రిఫ్టింగ్ దశలో భూకవచం సాగదీయబడి లోయలు ఏర్పడతాయి. ఆ తర్వాత ఆ లోయలు సముద్రమట్టం కంటే దిగువకు చేరుకున్నప్పుడు ఎర్ర సముద్రం లేదా గల్ఫ్ ఆఫ్ ఎడెన్ నుంచి నీరు లోపలికి ప్రవహిస్తుంది. క్రమంగా ఆ పగుళ్ల మధ్య కొత్త సముద్రపు అడుగు భాగం ఏర్పడుతుంది. మిలియన్ల సంవత్సరాల తర్వాత నేటి ఎర్ర సముద్రం ఒక విశాలమైన మహాసముద్రంగా మారే అవకాశముంది. తూర్పు ఆఫ్రికా భాగం ఒక పెద్ద ద్వీపంలా హిందూ మహాసముద్రంలోకి వేరుపడుతుంది. ఈ భూగోళ మార్పులు జీవవైవిధ్యంపైన గణనీయమైన ప్రభావం చూపుతాయి. రిఫ్ట్ వ్యాలీలోని విక్టోరియా, టాంగన్యకా వంటి సరస్సులు ఇప్పటికే అపారమైన చేపల జాతులకు నిలయంగా ఉన్నాయి. భూమి చీలిపోతున్న కొద్దీ ఈ సరస్సులు వేరుపడి కొత్త జీవజాతులు ఉద్భవించే అవకాశముంది. తూర్పు ఆఫ్రికా పూర్తిగా వేరుపడినప్పుడు అక్కడి వన్యప్రాణులు మిగతా ప్రపంచం నుంచి దూరమవుతాయి. ఇది మడగాస్కర్ లాగా కొన్ని అరుదైన జీవజాతుల అభివృద్ధికి దారితీసే అవకాశముంది. ఈ ప్రక్రియ మానవ నాగరికతపై కూడా ప్రభావం చూపుతుంది. భూపరివేష్టిత దేశాలకు భవిష్యత్తులో సముద్ర తీరాలు లభించే అవకాశముంది. ఇది అంతర్జాతీయ వ్యాపారానికి కొత్త మార్గాలను తెరుస్తుంది. మరోవైపు రిఫ్ట్ వ్యాలీలో ఏర్పడే పగుళ్లు రోడ్లు, రైల్వేలు, పైప్లైన్లకు ముప్పుగా మారుతున్నాయి. సరిహద్దులు మారడం వల్ల కొత్త రాజకీయ సమీకరణాలు, వివాదాలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశముంది. ఈ మార్పులను అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఉపగ్రహాల సహాయంతో భూమి ఉపరితలం ఎంత వేగంగా కదులుతోందో మిల్లీమీటర్ల స్థాయిలో కొలుస్తున్నారు. భూకంప తరంగాల ద్వారా భూమి లోపల మ్యాంటిల్ ప్రవాహాలను విశ్లేషిస్తున్నారు. అగ్నిపర్వత శిలలను పరీక్షించి భూమి లోపలి ఉష్ణ మరియు రసాయన మార్పులను అర్థం చేసుకుంటున్నారు. ఆఫ్రికా విడిపోవడం నైసర్గిక శక్తుల యొక్క అపారమైన శక్తికి ఒక నిదర్శనం.
మన జీవితకాలానికి ఈ మార్పులు చాలా నెమ్మదిగా అనిపించినా భూమి దృష్టిలో ఇది ఒక సహజమైన పరిణామం. ఇది ఒక అంతం కాదు, ఒక కొత్త ఆరంభం. కొత్త మహాసముద్రాలు, కొత్త తీరాలు, కొత్త జీవ వైవిధ్యానికి ఇది పునాది. ఈ ప్రక్రియను ఆపలేం, కానీ దాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మన గ్రహం యొక్క భవిష్యత్తును మరింత లోతుగా తెలుసుకోవచ్చు. ఆఫ్రికా చీలిక వ్యవస్థలో అత్యంత కీలకమైన మరియు శక్తివంతమైన ప్రాంతం ఇథియోపియాలో ఉన్న ఆఫర్ త్రిభుజం. భూగోళ శాస్త్రంలో దీన్ని ట్రిపుల్ జంక్షన్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇక్కడ 3 టెక్టానిక్ ప్లేట్లు ఒకేసారి ఒకదానికొకటి దూరంగా కదులుతున్నాయి. ఈ ప్రాంతం భూమి లోపల జరుగుతున్న మార్పులకు కేంద్రబిందువులా మారింది. ఆఫర్ త్రిభుజంలోనే ఉన్న డనాకిల్ డిప్రెషన్ ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన భౌగోళిక ప్రాంతాల్లో ఒకటి. ఇది సముద్ర మట్టానికి సుమారు 100 మీటర్ల దిగువన ఉంది. భూమి ఉపరితలం చాలా పల్చబడిన కారణంగా ఇక్కడ అగ్నిపర్వతాలు, వేడినీటి బుగ్గలు మరియు ఉప్పు నిక్షేపాలు రంగురంగుల అద్భుత దృశ్యాలను సృష్టిస్తున్నాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భవిష్యత్తులో సముద్రపు నీరు మొదటిసారిగా ప్రవేశించే ప్రాంతం ఇదే కావచ్చు. ఈ ప్రాంతంలో భూమి ఎలా క్రమబద్ధంగా చీలిపోతోందో 2005లో ప్రపంచం ప్రత్యక్షంగా చూసింది. కేవలం కొన్ని రోజుల్లోనే దాదాపు 60 కిలోమీటర్ల పొడవైన భారీ పగులు ఏర్పడింది. ఇది రాబోయే మహా విచ్ఛిన్నానికి ఒక చిన్న సంకేతంలా భావిస్తున్నారు. భూమి మెల్లగా కానీ నిరంతరం విడిపోతున్నదనడానికి ఇది స్పష్టమైన ఉదాహరణ. నేడు ఆఫ్రికాలో జరుగుతున్న ఈ ప్రక్రియ భూమి చరిత్రలో కొత్తది కాదు. సుమారు 138 మిలియన్ల సంవత్సరాల క్రితం దక్షిణామెరికా మరియు ఆఫ్రికా ఖండాలు కూడా ఇలాగే ఒకదానికొకటి విడిపోయాయి. అప్పుడు ఆ ఇరు ఖండాలు కలిసి ఉన్న మహాఖండాన్ని గోంద్వానా అని పిలిచేవారు. వాటి మధ్య ఏర్పడిన రిఫ్ట్ వ్యాలీలోకి క్రమంగా నీరు ప్రవేశించి చివరకు అది నేటి దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంగా మారింది. ఈ చారిత్రక విభజనకు సంబంధించిన ఆధారాలు నేటికీ కనిపిస్తూనే ఉన్నాయి. బ్రెజిల్ తీరంలో కనిపించే శిలలు ఆఫ్రికా పశ్చిమ తీరంలోని శిలలతో ఆశ్చర్యకరంగా సరిపోతాయి. ఇదే విధంగా భవిష్యత్తులో తూర్పు ఆఫ్రికా పూర్తిగా విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడే ద్వీపం మరియు ప్రధాన ఆఫ్రికా ఖండం మధ్య ఇటువంటి భౌగోళిక సారూప్యతలు కనిపించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూమి చీలిపోవడం వల్ల కేవలం ప్రమాదాలే కాకుండా అపారమైన ఆర్థిక అవకాశాలు కూడా లభిస్తున్నాయి. రిఫ్ట్ వ్యాలీ ప్రాంతంలో భూమి లోపల ఉన్న మ్యాగ్మా ఉపరితలానికి దగ్గరగా ఉండడంతో భారీగా భూతాపశక్తి లభిస్తోంది. కెన్యా మరియు ఇథియోపియా దేశాలు ఇప్పటికే ఈ శక్తిని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఇది కాలుష్యం లేని పర్యావరణానికి హానికరం కాని శక్తి వనరుగా నిలుస్తోంది. భవిష్యత్తులో తూర్పు ఆఫ్రికా రిఫ్ట్ వ్యాలీ ప్రపంచంలోనే అతిపెద్ద జియోథర్మల్ హబ్గా మారే అవకాశముంది. దీని ద్వారా ఆఫ్రికా దేశాల ఆర్థిక స్థితి పూర్తిగా మారిపోవచ్చు. విదేశీ ఇంధనాలపై ఆధారపడకుండా స్వదేశీ శక్తి వనరులతో అభివృద్ధి సాధించే దారులు తెరుచుకుంటాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఆఫ్రికా గ్రేట్ లేక్స్, విక్టోరియా, టాంగన్యకా మరియు మలావి సరస్సులన్నీ ఈ రిఫ్ట్ లోయలోనే ఉన్నాయి. ఇందులో లేక్ టాంగన్యకా ప్రపంచంలోనే 2వ అత్యంత లోతైన సరస్సుగా నిలుస్తోంది. ఇది భూమి లోపల ఎంత పెద్ద చీలిక ఉందో తెలియజేసే సహజ సాక్ష్యం. భూమి మరింత విడిపోతున్న కొద్దీ ఈ సరస్సులు ఒకదానితో ఒకటి కలిసిపోయే అవకాశముంది. చివరకు సముద్రపు నీరు ప్రవేశించినప్పుడు ఇవి నేటి పర్షియన్ గల్ఫ్ లాంటి సముద్ర గల్ఫులుగా మారవచ్చు. ప్రస్తుతం త్రాగునీటి వనరులుగా, మత్స్య సంపదకు ఆధారంగా ఉన్న ఈ ప్రాంతాలు భవిష్యత్తులో పూర్తిగా ఉప్పునీటి సముద్ర వ్యవస్థలుగా మారిపోతాయి. ఒక ఖండం క్రమంగా మహాసముద్రంగా మారే మొత్తం ప్రక్రియను ఓషనైజేషన్ అంటారు. ఈ ప్రక్రియలో ముందుగా భూమి లోపలి వేడి వల్ల ఉపరితలం ఉబ్బుతుంది. ఆ తర్వాత ప్లేట్లు విడిపోయిన చోట భూమి కుంగుపోతూ లోతైన బేసిన్ ఏర్పడుతుంది. చివరకు భూమి లోపల నుంచి లావా పైకి వచ్చి గట్టిపడి సముద్రపు అడుగు భాగంగా మారుతుంది. ఇదే కొత్త మహాసముద్రానికి శాశ్వత పునాది. ఈ మార్పుల ప్రభావం రాబోయే తరాలపై తప్పకుండా ఉంటుంది. భూమి కదులుతున్న కొద్దీ దేశాల సరిహద్దులు మారే అవకాశముంది. కొన్ని దేశాల వైశాల్యం పెరగవచ్చు, మరికొన్నింటి భూభాగం తగ్గవచ్చు. ఇది అంతర్జాతీయ సరిహద్దుల నిర్ణయంలో కొత్త సవాళ్లను సృష్టిస్తుంది. అలాగే భవిష్యత్తులో మౌలిక సదుపాయాల నిర్మాణం కూడా మరింత క్లిష్టంగా మారుతుంది. ఇంజనీర్లు భూకంపాలను మాత్రమే కాకుండా నిరంతరం కదిలే భూమిని తట్టుకునేలా వంతెనలు, భవనాలు మరియు రహదారులను డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇది మానవ నాగరికతకు ఒక కొత్త పరీక్షగా నిలుస్తోంది. ఆఫ్రికా చీలిక అనేది ప్రకృతి పరిణామ చక్రంలో ఒక ముఖ్యమైన అంకం. భూమి చరిత్రలో ఇలాంటి మార్పులు ఎన్నో జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తూర్పు ఆఫ్రికా విడిపోవడం వల్ల ఏర్పడే కొత్త ద్వీపం మరియు కొత్త మహాసముద్రం భూగోళంపై జీవ వ్యాప్తికి కొత్త దారులు చూపుతాయి. ఈ నిరంతర మార్పు మన గ్రహం ఇంకా సజీవంగా ఉందని, అది ఎప్పటికప్పుడు స్పందిస్తూ రూపాంతరం చెందుతున్న ఒక అద్భుతమని మనకు గుర్తు చేస్తుంది.